హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనం శాంసంగ్ ఇన్నోవేటర్ ఫ్రిడ్జ్ అనమాట. ఇది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్. ఇది ఇన్నోవేటర్ కంప్రెసర్ ప్రాబ్లం రావడం వల్ల ఏమేమి చేసామంటే కంప్రెసర్ని రీప్లేస్ అని చేయడానికి కస్టమర్తో మాట్లాడాము. చూస్తున్నారు కదా, శాంసంగ్ ఇన్నోవేటర్ ఫ్రిడ్జ్ అనమాట. 10 years వారంటీ ఉంది. ఇప్పుడైతే మనకి కంప్రెసర్ అనేది కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది మదర్ బోర్డు, దానికి సంబంధించింది శాంసంగ్ కంపెనీది. ఇది ఆల్రెడీ కంప్రెసర్ ప్రాబ్లం రావడం వల్ల ఏమంటే మదర్ బోర్డు అనేది తీసి కంప్రెసర్ కూడా రిమూవ్ చేసి కొత్త కంప్రెసర్ అనేది యాడ్ చేస్తాం అనమాట. అప్పుడు దీని వైరింగ్ దీనికి ఇలాగే ఉంటుంది, కానీ కంప్రెసర్ మదర్ బోర్డు రిమూవ్ చేసి దాన్ని రీమోడలింగ్ అనేది చేస్తాం అనమాట. వైరింగ్ అనేది కొంచెం మోడిఫికేషన్ చేస్తాము. చూడండి, కంప్రెసర్ శాంసంగ్ కంపెనీ R600 గ్యాస్. ఇప్పుడైతే మనం కంప్రెసర్ అనేది వర్ల్పూల్ కంపెనీ అనేది తెచ్చామన్నమాట, కొత్త కంప్రెసర్. ఇప్పుడైతే అన్బాక్సింగ్ అనేది చేస్తున్నాను. అన్బాక్సింగ్ కూడా ఇందులోనే చేయడానికి కారణం ఏంటంటే మీకు అంతా ప్రాపర్గా ఎలా ఇన్స్టలేషన్ చేయాలి, కంప్రెసర్ నాన్ ఇన్వర్టర్ది ఎలా ఫిక్స్ చేయాలనేది కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చూస్తున్నారు కదా, వర్ల్పూల్ కంపెనీది మంచిగా ఉంటుంది కంప్రెసర్ అనేది. నేను ఆల్రెడీ 2-3 దగ్గరలో ఆల్రెడీ యూజ్ చేశాను అనమాట. కంప్రెసర్ అయితే చాలా హెవీగా, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట అన్ని కంప్రెసర్ల కన్నా వర్ల్పూల్ అనేది. చూడండి, దానికి అడిషనల్గా దానికి సైడ్కి కప్పులు, మళ్ళీ బూట్ రబ్బర్ షూ ఉంటుంది కదా, అవి ఇచ్చారనమాట. చూడండి, అలాగే దానికి ఇంకా నట్లకి కావాల్సిన అడిషనల్ వాషర్స్, హెవీ వాషర్స్ అనేవి ఇచ్చారు. అలాగే రిలే OLP కూడా ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా. అలాగే మనం ట్యూబ్ కట్టర్తో మనం ఫిల్టర్ అనేది ఉంది కదా, ఆ ఫిల్టర్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఫిల్టర్ కట్ చేసినప్పుడు గ్యాస్ అనేది వస్తుంది. అది కొంచెం జాగ్రత్తగా కట్ చేసి మన ఫిల్టర్ అనేది రిమూవ్ చేయాలన్నమాట. రిమూవ్ చేసిన తర్వాత క్యాబులరీని తర్వాత కట్ చేద్దాం. అందులో గ్యాస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది తెలుస్తుంది మనకి. ఆ తర్వాత కండెన్సర్ స్టార్టింగ్ ప్రెజర్ అన్నది వస్తుంది కదా కంప్రెసర్లో, అది తర్వాత కట్ చేయాలి. చూడండి, అది స్టెప్ బై స్టెప్ అనేది మీకు చెప్తాను, మీరు ఒకసారి చూడండి. అలాగే మనం ఫ్రీజర్ బాక్స్ పైప్ ఉంటుంది కదా, అది కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసాను, కటింగ్ బ్లేడ్తో కట్ చేశాను. అలాగే మనం నట్లు ఇప్పేసి దానికి కంప్రెసర్ అనేది రిమూవ్ చేయాలన్నమాట. దానికి 4 నట్లు ఉంటాయి, వెనక 2 ముందుకు 2. అవి ఇప్పి 4 నట్లు రిమూవ్ చేసి కంప్రెసర్ అనేది మనం జాగ్రత్తగా దాన్ని ఇచ్చేసుకోవాలి. కంప్రెసరు మార్చిన తర్వాత ఏంటంటే కొంచెం ఆ కిందన డస్ట్ అనేది ఉంటుంది కదా, నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి. ఇప్పుడైతే మనకి ఇప్పుడు 2 వైర్లు చూపించాను కదా, అవన్నీ థర్మోస్టాటర్ అనమాట. ఇవి నుంచి బల్బ్ స్విచ్. అవి ఈ 2 కలర్లు బల్బును స్విచ్ కంట్రోల్. ఇదేంచో థర్మోస్టాటర్. ఇవి థర్మోస్టాటర్వి కంప్రెసర్కి ఇస్తాము. క్లీనింగ్ అయిన తర్వాత మన కంప్రెసర్ అనేది ఎక్కించుకుని తర్వాత దానికి ఆపోజిట్ ఫస్ట్ 2 నట్లు వేసుకోవాలి. నట్లు మనం బిగించిన తర్వాత అది మనం కరెక్ట్ కొంచెం నార్మల్ టైట్ చేసి తర్వాత మనం ఫస్ట్ ట్రైల్ వేసిన తర్వాత లాస్ట్లో ఫినిషింగ్లోనూ మొత్తం 4 నట్లు వేసి మనం బిగించుకోవాలన్నమాట. ఇప్పుడైతే దానికి ఉన్న కంప్రెసర్ కొన్ని క్యాప్లు అనేవి రిమూవ్ చేశాను. ఫస్ట్ ఇప్పుడు మనం రిలే OLP వేసి ఒకసారి పవర్ కనెక్ట్ చేసి ఆన్ చేసి చూద్దాం. హెయిర్ అనేది ఎలాగొస్తుందో అనేది జస్ట్ ట్రైల్ అనేది వేయాలన్నమాట. మనకి కంప్రెసర్ ఓకే అయినప్పుడు మన కంప్రెసర్కి వెల్డింగ్ చేయడానికి అవుతుంది. వాళ్ళ కంప్రెసర్ డెఫెక్టివ్ ఉంటే మనం అప్పటికప్పుడు మార్చలేం కదా. అది ఫస్ట్ ముందుగానే హెయిర్ వస్తుందో లేదనేది ఇలా చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చెక్ చేసుకున్న తర్వాత మనకి స్విచ్ ఆఫ్స్ రిమూవ్ చేసి అది రిలేను OLP అనేది రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను కండెన్సర్ అంటే హీట్ ఎక్స్చేంజర్ ఉంటుంది కదా, కండెన్సర్ అనేది అది మనం కనెక్ట్ చేసాము. దానికి అల్యూమినియం పైప్ అనేది వస్తుంది.
అల్యూమినియం పైప్కి మనం జాగ్రత్తగా వెల్డింగ్ చేసినప్పుడు ఫ్లెక్స్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. యూజ్ చేసిన తర్వాత అది కొంచెం అంత వేరంగా కాపర్ను అల్యూమినియం అంత వేరంగా కలవదు అనమాట. ఫ్లెక్స్ యూజ్ చేసినప్పుడు కొంచెం స్పీడ్గా కలుస్తుంది అది. చూడండి, వెల్డింగ్ అనేది కొంచెం జాగ్రత్త చేయాలి, ఎందుకంటే వెల్డింగ్ అయినప్పుడు చుట్టుపక్కల ఏరియాలో ప్లాస్టిక్ గట్ట ఉంది కదా, అది మెల్ట్ అవ్వకుండా ఉండాలి. వెల్డింగ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా దాన్ని ఎటువైపు కాలుతుందో లేదో చెక్ చేసుకుని కొంచెం అబ్జర్వ్ చేసి చాలా ఫాస్ట్గా చేయాలన్నమాట. అదే పాయింట్ ఆర్చ్ అయితే చాలా స్పీడ్గా అయిపోతుంది. బ్లో టార్చ్ కాబట్టి అంత వేరంగా వెల్డింగ్ అనేది కొంచెం లేట్ అవుతుంది, ఓవర్ హీట్ అనేది ఎక్కుతుంది అనమాట. చూడండి, ఇలా వెల్డింగ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి ఫ్లష్ అవుట్ అనేది చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం ఫ్లష్ అవుట్ అనేది చేద్దాం. చూస్తున్నారు కదా, ప్రెషర్ అనేది ఆఫ్ చేసి గట్టిగా 2-3 టైమ్స్ అనేది ఫ్లష్ అవుట్ అనేది చేయాలన్నమాట. ఆయిల్ వస్తుందా లేదని కొంచెం అబ్జర్వేషన్ కోసం. ఫ్లష్ అనేది అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ వచ్చిందనుకోండి ఎక్కువసేపు ఫ్లష్ అవుట్ చేయాలి. లేదనుకోండి ఒక 2-3 టైమ్స్ చేసి వెంటనే కంప్రెసర్ ఆఫ్ చేసి వెంటనే వెల్డింగ్ అనేది చేసేయాలన్నమాట. వెల్డింగ్ చూడండి, ఆల్రెడీ 1/4కి అంటే ఫ్రీజర్ బాక్స్ తాలూకు పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ అనేది ఫ్రీజర్కి అంటే కంప్రెసర్కి మనం వెల్డింగ్ అనేది చేస్తున్నాము. ఇలా వెల్డింగ్ చేసిన తర్వాత వెంటనే మనం వ్యాక్యూమ్ చేసి గ్యాస్ అనేది పెట్టివచ్చు. దీనికి ఇప్పుడు నేను పెడుతున్న గ్యాస్ ఏమిచో 134A గ్యాస్ అనమాట. తొలి ఉండేది అంటే పాత కంప్రెసర్ ఉన్నప్పుడు R600A గ్యాస్ ఉండేది, కానీ ఇప్పుడు కంప్రెసర్ మారింది కాబట్టి 134A కంప్రెసర్ కాబట్టి 134A కంప్రెసర్కి గ్యాస్ ఎక్కించాలన్నమాట. ఇందాక చెప్పాం కదా, మనం రిలేకి ఓఎల్పికి థర్మోస్టాటర్కి మనం ఏది కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు వైరింగ్ అనేది కనెక్ట్ చేసి మనం ఆ థర్మోస్టాటర్ వైర్లు కంప్రెసర్కి మామూలు బల్బు స్విచ్ వైర్లు అనేవి డైరెక్ట్ కనెక్షన్ అనేది ఇచ్చి దానికి కనెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కనెక్ట్ చేసిన తర్వాత గ్యాస్ పెట్టేసి డైరెక్ట్గా ఆన్ చేసేయండి. గ్యాస్ పెట్టడం ఎలాగో మీకు ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చూపించాను కదా. ఇలా నీట్గా చేసి మనం నాన్ ఇన్వర్టర్ కింద మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.